ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు యువరాజ్. ఐఐటి ఖరగ్పూర్ లో ఎంటెక్ కంప్లీట్ చేశారు. అయితే ఇతన్ని రైల్వే శాఖ అరెస్ట్ చేసింది అనాథరైజ్డ్ టికెట్స్ బుక్ చేస్తున్నారన్న నెపంతో. నిజంగా ఇతను ఆ పని చేశాడా అంటే ఒకసారి ఈ స్టోరీ వింటే మనకు తెలుస్తుంది. ఈయన ఏం చేశాడు అంటే, జనరల్గా మనం తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు తత్కాల్ టైమింగ్ కన్నా ముందే మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మనం పేమెంట్ మోడ్కి వెళ్ళేసరికి కొన్నిసార్లు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి బుకింగ్ అంతా ఆప్షన్స్ అన్ని పెట్టుకొని టికెట్ బుక్ చేసే సమయానికి టైం అయిపోతుంది, సెక్షన్ అవుట్ అని ఉంటుంది. టికెట్స్ బుక్ అయ్యే సమస్య చాలామంది ఫేస్ చేసాం. ఇప్పుడు రీసెంట్గా కొన్ని 1-2 యాప్లు వచ్చినప్పటికీ కూడా తత్కాల్ టైంని తగ్గించడం, లేకపోతే తత్కాల్ సమస్యలను తీర్చినప్పటికీ కూడా ఈ యువరాజ్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే ఒక సూపర్ తత్కాల్ అనే ఒక యాప్ని రెడీ చేశాడు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సహజంగా మనం బేసిక్ అన్ని ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఇస్తుంటాము. పేరు, ఏజ్, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి, లేకపోతే అన్ని టికెట్స్ అనేసి ఈ బేసిక్ డీటెయిల్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇలా సోన్ డేటా ఏదైతే ఉందో ఎంట్రీ లెవెల్ డేటా, ఆ డేటాను అంతా ఒక్కసారి ఎంట్రీ చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది ఆ అకౌంట్లో. నెక్స్ట్ టైం ఆ అకౌంట్ నుంచి మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా సేమ్ డేటా అయితే కనుక ఒకేసారి ఆటో ఫిల్ అయిపోతూ ఉంటుంది. డైరెక్ట్గా పేమెంట్ మోడ్కి వెళ్ళచ్చు అనమాట. అయితే ఈ సూపర్ తత్కాల్ యాప్ ఈ డేటాని అంటే టైంని సేవ్ చేసి తత్కాల్ టికెట్స్ అందుబాటులో మిస్ అవ్వకుండాను ఎమర్జెన్సీ వాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ యాప్ని రెడీ చేశాడు. అయితే ఇక్కడ కొంచెం చార్జబుల్ అనమాట ఈ ప్రాసెస్ అంతా చేయడం కోసము. ఈ గుర్తించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే సెక్షన్ 143(2) కింద అనాథరైజ్డ్ టికెట్స్ బుక్ చేస్తున్నాడంటూ కూడా కేసు నమోదు చేసింది. కానీ ఆయన వివరణ ఇచ్చాడు, నేను పబ్లిక్ టికెట్స్ బుక్ చేసి నేను ఇది సేల్ చేయట్లేదు అనాథరైజ్డ్గా, లేకపోతే థర్డ్ పార్టీ వితౌట్ పర్మిషన్, మీ రైల్వే డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా, కేవలం నేను టైంని మాత్రమే సేవ్ చేస్తున్నాను. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ డేటాని ప్రతిసారి ఎంట్రీ చేయకుండా ఇలా ఆటో ఫిల్ డేటా అనే యాప్ను కనిపెట్టాను. అంతవరకు మాత్రమే నా సహాయాన్ని అందించాను. ఈ యాప్ అంతవరకు ఉపయోగపడుతుంది తప్ప టికెట్స్ డైరెక్ట్గా ఎక్కడ సేల్ చేయలేదు, ఎక్కడ సేల్ చేసే ప్రాసెస్ నేను అప్లై చేయలేదు అని. అయినా వినకుండా కూడా ఈ యువరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. దీనికి పబ్లిక్ నుంచి కూడా యువరాజ్ అనే వ్యక్తికి చాలా సపోర్ట్ వస్తుంది. చూడాలి మరి రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆ యాప్ని పూర్తిగా డిలీట్ చేసి ఏదైనా మోడిఫికేషన్ చేసి అతను ఐడియాలజీని రైల్వే డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటే కనుక చాలా మంచి ఉపయోగం. నిజంగా ప్రతిసారి తత్కాల్ టికెట్స్ ఓపెన్ అయినప్పుడల్లా లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి టైం అంతా వేస్ట్ చేసుకునేసరికి చివరికి వెళ్ళేసరికి పేమెంట్ దగ్గర నో టికెట్స్ అనో, లేకపోతే ఫెయిల్ అనో, లేకపోతే సెక్షన్ అవుట్ అనో వస్తూ ఉంటుంది. ఇతను చేసిన మంచి ఉద్దేశమే, మంచి తీసుకొని దాంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇలాంటివి ఎందుకు చేశారనేది ముందు తెలియాల్సి ఉంది. మొత్తానికి అతను క్రియేట్ చేసినటువంటి సూపర్ తత్కాల్ ఏదైతే ఉందో ఆటోఫిల్ డేటా సంబంధించి చాలా బాగా యూజ్ అవుతుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.